ఎస్ఐ ఎలాగైనా సరే గగన్ పట్టుకోవాలి అని చెప్పి తన ప్రయత్నం తను చేస్తూ ఉంటాడు. ఆటోలో వెళ్తున్న గగన్ భూమికి అడ్డంగా నిలబడి నుంచుంటాడు. ఒక్కసారిగా చూసి గగన్ భూమి ఆటో దిగుతూ ఉంటారు. ఇంకా ఎస్ఐ చాలా కోపం వచ్చి ఇంక గగన్ కాల్చిపోతాడు. అప్పుడు ఇంకా భూమి కరెక్ట్గా అడ్డొస్తుంది. తన పొట్టకి బుల్లెట్ దిగుతుంది. ఒక్కసారి కుప్పకూలి భూమి కింద పడిపోతుంది. భూమి భూమి అని చెప్పి గగన్ అనిపోతూ ఉంటాడు. లేరా పైకి అని చెప్పి ఎస్ఐ ఇంకా గన్ ఏం చేయగానే ఇంకా గగన్ చాలా కోపం వచ్చి ఎస్ఐని కొడతాడు. ఇంకా ఎస్ఐ బ్యాలెన్స్ తప్పి కింద పడుతూ ఉంటాడు. ఇంకా ఎస్ఐకి ఇంకా గగన్ మీద చాలా కోపం వస్తుంది. భూమి భూమి అని చెప్పి అనుకుంటూ ఇంకా గగన్ తన షర్ట్ ఇప్పి పొట్ట దగ్గర కడుతూ ఉంటాడు. ఇంకా బ్లడ్ కారకుండా చేస్తూ ఉంటాడు. ఇంకా శరచన తెలిసి చాలా కోపంగా గన్ తీసుకొని తను కూడా అడవిలోకి వస్తాడు. ఇంకా గగన్ భూమిని తీసుకుని పరిగెట్టడం చూస్తూ ఉంటాడు. ఇంకా వచ్చి తను కూడా గన్ ఏం చేస్తాడు. ఒక్కసారిగా గన్ పేలుస్తాడు. ఇంకా అది వెళ్ళి కరెక్ట్గా గగన్ తగులుతుంది. నీకేం కాదు అన్న గగన్ ఒక్కసారిగా గట్టిగా బుల్లెట్ దగ్గర గట్టిగా అరుస్తూ ఉంటాడు. వెనకాల ఎస్ఐ వచ్చి తను కూడా ఇంకా బుల్లెట్ దింపుతాడు. ఇంకా గగన్ ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా భూమిని ఎలా కాపాడు అర్థం కాక గగన్ ఇంకా చాలా బాగా గట్టిగా కేకలు పడుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. ఇంకా శరత్ షాక్ అయిపోతాడు. అదేంటి నేను కాకుండా ఇంకెవరు కాలుస్తున్నారు అని చెప్పి అదే పనిగా షాక్ శరచన చూస్తూ ఉంటాడు. ఇంకా గగన్ అలాగే భూమిని దగ్గర గట్టిగా కేకలు పడుతూ శరచన చూస్తూ ఉంటాడు. ఇంకా భూమిని ఎత్తుకోలేక గగన్ ఒక్కసారిగా కింద పడబోతూ ఉంటాడు. అదంతా శరచన చూస్తూ ఉంటాడు.